ఎందుకు మహిళల్లోనే ఎముకలకి సంబంధించిన సమస్యలు తరచుగా చూస్తూ ఉన్నాం? డెలివరీ అయిన ఫీమేల్స్ ఉంటారు, ఎల్డర్లీ ఫీమేల్స్ ఉంటారు. పాపం మార్నింగ్ లేస్తారు, లేచిన తర్వాత ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా డైరెక్ట్గా ఫ్యామిలీకి అంటూ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అవ్వడం వల్ల ఏమవుతుంది, మజిల్స్ కానీ జాయింట్స్ కానీ బోన్స్ కానీ కొంచెం వీక్ అవుతాయి. సో ఇంకా ఫ్యూచర్లో కొంచెం ఒక 35-40 ఇయర్స్ వచ్చినప్పుడు ఇలా వెళ్ళారండి, బాత్రూమ్కి వెళ్ళారు, అలా పడిపోయారు, ఫ్రాక్చర్ అయిందంటారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ మన లైఫ్లో స్ట్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? స్ట్రెస్ వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుతుందంటే కంప్లీట్గా డైలీ యాక్టివిటీలో కరెక్ట్గా, దీనివల్ల ఏంటంటే సివియర్గా నెక్ పెయిన్స్ రావడం, కంప్లీట్గా షూటింగ్ పెయిన్స్ రావడం, అంటే వితౌట్ ఎనీ ఇష్యూ. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది, వాళ్ళు తీసుకునే సప్లిమెంటేషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి, బట్ ఏంటంటే ఎక్కువ ఆలోచన. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు ఆరోగ్యానికి? మెయిన్గా కాల్షియం రిచ్ ఫుడ్స్ అండి. ఈ రాగి జావ చాలా మంచిదని తెలియదు. ఆకుకూరలు, స్పినాచ్ తీసుకోవడం వల్ల యూ విల్ గెట్ రిచ్ క్వాలిటీ ఆఫ్ కాల్షియం. టాబ్లెట్స్ అనేది బాడీకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈ విషయంలో మాత్రం. ఈ మేము చేసే ట్రీట్మెంట్కి కూడా బాడీ సహకరించదు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్? అవునండి. ఇప్పుడు హాయ్, హలో, నమస్తే. దిస్ ఇస్ సువర్ణ. వెల్కమ్ టు సుమన్ టీవీ. చాలామంది మహిళల్లో ఎముకలకు సంబంధించిన సమస్యలు చూస్తూ ఉన్నాం. అసలు ఎముకలకు సంబంధించి సమస్యలు ఎందుకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి? సో ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ మధురిమ నాయుడు గారు, ఆర్థోపెటిక్ సర్జన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ జర్నీని, అలాగే ఈ మధ్య కాలంలో మహిళల్లో చూస్తున్నటువంటి సమస్యలకు సంబంధించి బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఆవిడ మాటల్లో తెలుసుకుందాం. హాయ్ మధురిమ గారు. హాయ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ. థ్యాంక్ యూ. చాలా పాడ్కాస్ట్ చేస్తూ ఉంటాం, బట్ కొన్ని పాడ్కాస్ట్లు మాత్రం చాలా మందికి యూస్ఫుల్ ఉంటుంది. సో ఈ రోజు టాపిక్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండింది. అండ్ ఆర్థోపెటిక్ సర్జన్స్ అంటే చాలా మటుకు ఏంటంటే ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది, నాట్ ఓన్లీ ఫీమేల్స్, మేల్స్ కూడా ఉపయోగపడుతుంది. పాస్ట్ 12 years నుంచి సక్సెస్ఫుల్గా ఈ ఫీల్డ్లో రన్ అవుతూ ఉన్నారు. ఎంతో మందికి సలహాలు, సూచనలు ఇస్తున్నారు. ఫస్ట్ మీ జర్నీని స్టార్ట్ చేయాలంటే ఏం చెప్తారు? సో నాకు ఈ 12 years ఆఫ్ ఆర్థోపెడిక్ జర్నీ ఎలా ఉందంటే, నేను 2007లో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యాను. సో దిస్ ఈస్ బికాస్ ఆఫ్ మై ఫాదర్. మై ఫాదర్ ఈస్ ఎ డాక్టర్. సో నేను ఒక స్ఫూర్తిగా తీసుకొని నేను చిన్నప్పటి నుంచే డాక్టర్ అవ్వాలని నాకు ఉండేదన్నమాట. సో నేను ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వడం, తర్వాత పీజీలో నేను స్పెషల్గా ఆర్థోపెడిక్స్కే నేను చూస్ చేసుకున్నాను. నేను ఇప్పుడు సర్జన్గా చేస్తున్నాను. అసలు చెప్పాలంటే ఇలాంటి ఫీల్డ్లో యాజ్ ఏ లేడీగా దీంట్లో రాణించాలంటే మాత్రం చాలా కష్టం. బట్ బికాస్ ఆఫ్ మై హస్బెండ్ సపోర్ట్ అండ్ వీ హ్యావ్ ఆల్రెడీ 4 hospitals, ఎస్టాబ్లిష్డ్ 4 hospitals. ఐఎమ్ మెయింటైనింగ్ మై సర్జరీస్, ఎవ్రీథింగ్, అండ్ ఐ డూ ఆల్ టైప్స్ ఆఫ్ సర్జరీస్. అండ్ ఇలాంటి ఛాలెంజింగ్ డిపార్ట్మెంట్లో ఉండడం అనేది ప్రతి ఒక్క కేస్ ఛాలెంజే అనమాట. మధురిమ గారు, ఏ ప్రొఫెషన్లోనైనా ఛాలెంజెస్ ఉంటాయి, రిస్క్స్ కూడా ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఏంటంటే ఈ ఆర్థోపెటిక్ సంబంధించి ఎక్కువ ఇష్యూస్ చూస్తున్నాం, మెయిన్గా మహిళల్లో చూస్తున్నాం. సో మీరు ఏం గుర్తిస్తున్నారు? ప్రతి ఒక్కరు క్లయింట్ మీతో ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు ఒక వికీపీడియా లాగా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. సో మెయిన్గా ఎందుకు మహిళల్లోనే ఎముకలకి సంబంధించిన సమస్యలు తరచుగా చూస్తూ ఉన్నాం? బేసిక్గా దీంట్లో 4 categories ఆఫ్ ఫీమేల్స్ ఉంటారండి. దీంట్లో యంగ్ ఫీమేల్స్, మ్యారీడ్ ఫీమేల్స్ ఉంటారు, డెలివరీ అయిన ఫీమేల్స్ ఉంటారు, ఎల్డర్లీ ఫీమేల్స్ ఉంటారు. అప్ టు ఎల్డర్లీ వరకు వాళ్ళందరూ ఏంటంటే బిజీ లైఫ్ స్టైల్ ఉంటుంది. ఏ ఫీమేల్ అంటే ఏ ఆడవాళ్ళని చూసుకున్నా కానీ మార్నింగ్ లేస్తారు, లేచిన తర్వాత ఏ ఫిజికల్ యాక్టివిటీ చేయకుండా డైరెక్ట్గా ఫ్యామిలీకి అంటూ చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేసి కుకింగ్ దగ్గర నుంచి చేసుకొని అంత ఫ్యామిలీకి అంతా పెట్టుకొని తర్వాత మళ్ళీ జాబ్కి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ 6 o'clock 7 o'clock వస్తారు. ఇక్కడ ఏంటంటే బేసిక్గా ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అయిపోతుంది. అంటే ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ అవ్వడం వల్ల ఏమవుతుంది, మజిల్స్ కానీ జాయింట్స్ కానీ బోన్స్ కానీ కొంచెం వీక్ అవుతాయి. సో ఈ ఇంపాక్ట్ అనేది ఇప్పుడు తెలియదు మనకి. సో ఇంకా ఫ్యూచర్లో కొంచెం ఒక 35-40 years వచ్చినప్పుడు ఏ చిన్న ఫోన్ చూసినా కానీ నెక్ పెయిన్ రావడం, అంటే చిన్న పనులు చేయడం, చిన్న పనులు కానీ నడువంచి చేసే పనులు కూడా, అలాంటి పనులు చేసేటప్పుడు కూడా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. సో కొన్నిసార్లు మెట్లు ఎక్కడం దిగడంలో కూడా నీ పెయిన్స్ కూడా వచ్చేస్తాయి. అంటే ఈ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ వల్ల ఏంటంటే ఈ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్, నెక్ పెయిన్స్ వస్తాయి. అండ్ ఇంకో టైప్ ఆఫ్ ఫీమేల్స్ ఏంటంటే డెలివరీ అయిన వాళ్ళు అనమాట. డెలివరీ అయిన వాళ్ళు ఏంటంటే అది కూడా ఫ్యామిలీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్,
ఫీమేల్స్కి. సెల్ఫ్ కేర్ అనేది చాలా తక్కువ ఉంటుందన్నమాట వాళ్ళల్లో. సో వాళ్ళు ఏంటంటే కొంచెం మంచిగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోకపోయినా కానీ వైటమిన్ డి, కాల్షియం కానీ ఇలాంటివి తక్కువ తీసుకోవడం వల్ల కూడా ఏంటంటే పోషకాహారాలు సరిగ్గా తీసుకోకపోవడం ఫుడ్లో. అట్లీస్ట్ ఒక 20 minutes ఆఫ్ వాక్ చేయాలండి, బ్రిస్క్ వాక్, ఫాలోడ్ బై 45 minutes ఆఫ్ సైక్లింగ్ చేయాలి. దీనికన్నా ముందు 15 minutes ఆఫ్ మెడిటేషన్ చేయాలి కంపల్సరీగా. ఎవరైతే ఉన్నారో లేడీస్ ప్రతి చిన్న ఏజ్ నుంచి పెద్ద ఏజ్ వరకు ఫాలో అయ్యారనుకోండి, ఇవన్నీ ఫాలో అయితే ఏమవుద్దంటే వాళ్ళ బోన్ హెల్త్ బాగుంటుంది. బోన్ హెల్త్ అనే కదా, మజిల్ కానీ ఎవ్రీథింగ్, ద స్కెలిటల్ సిస్టమ్ ఈస్ మేడప్ ఆఫ్ బోన్స్, మజిల్స్, టెండాన్స్, లిగమెంట్స్, ఎవ్రీథింగ్. సో ఇవన్నీ కూడా హెల్తీగా ఉంటారు. సో సప్లిమెంటేషన్ కూడా చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. జిమ్ చేస్తారు, కొంతమంది లేడీస్ జిమ్ చేస్తారు, వాళ్ళు ఏంటంటే సప్లిమెంట్స్ సరిగ్గా తీసుకోరు. ఆ సప్లిమెంట్స్ తీసుకోకపోయినా కూడా ఏమవుద్దంటే ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి. నీ పెయిన్స్ కానీ అనదర్ జాయింట్ పెయిన్స్ కానీ. కొంతమంది మెయిన్గా ఏంటంటే డెలివరీ అయిపోయిన తర్వాత జాయింట్ పెయిన్స్తో ప్రజెంట్ అవుతారనమాట, మల్టిపుల్ జాయింట్ పెయిన్స్తో. ఈ నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్, నెక్ పెయినే కాకుండా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ కూడా వస్తాయి. సో మెయిన్గా ఏంటంటే డెలివరీ అయిన మహిళల్లో ఎక్కువ చూస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే మెనోపాస్, అంటే ఎల్డర్లీ పేషెంట్స్లో కూడా మెనోపాస్ అనే స్టేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఈస్ట్రోజన్ లెవెల్స్ చాలా తగ్గిపోతాయి. అంటే ఓవరీస్లో ఏంటంటే మనకి ఎగ్స్ ఉంటాయి కదండి, ఆ ఎగ్స్ ఏంటంటే ఒక ఏజ్కి వచ్చిన తర్వాత ఎగ్స్ కంప్లీట్గా చాలా తగ్గిపోవడం కాదు, ఉండవు అనమాట. దానికి వచ్చేసిన తర్వాత మెనోపాస్ స్టేజ్కి వచ్చేస్తారు. వాళ్ళు ఏంటంటే ఆ ఈస్ట్రోజన్ అనేది బాడీలో తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే మీకు ఆస్టియోపరోసిస్ అనేది డెవలప్ అవుతుంది. అంటే బోన్ హెల్త్ అనేది చాలా తగ్గిపోద్ది అనమాట. బోన్ మినరల్ డెన్సిటీ అంటారు. ఆ బోన్ మినరల్ డెన్సిటీ అంతా తగ్గిపోవడం వల్ల ఏమవుతుందంటే ఆస్టియోపరోసిస్ అనే కండిషన్ వస్తుంది. అంటే మనం ఇప్పుడు చూస్తాం కదా పెద్దవాళ్ళలో 60-70 yearsలో ఇలా వెళ్ళారండి, బాత్రూమ్కి వెళ్ళారు, అలా పడిపోయారు, ఫ్రాక్చర్ అయింది అంటారు. దిస్ ఇస్ బికాస్ ఆఫ్ ఈస్ట్రోజన్ డెఫిషియన్సీ, ఆస్టియోపరోసిస్ కాజ్ చేస్తుంది కాబట్టి. సో ఇలాంటి ఫ్రీక్వెంట్ ఫాల్స్, చిన్న ఫాల్స్ ఉన్నా కానీ ఫ్రాక్చర్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటివి మనం ఎక్కువ చూస్తుంటాం. మోకాళ్ళ నొప్పులతో ఎక్కువ వస్తారండి ఎల్డర్లీ పేషెంట్స్. నేను చాలా మందికి కూడా ట్రీట్మెంట్ చేశాను. నీ పెయిన్స్ వచ్చి మనకు జస్ట్ మన హాస్పిటల్కి వస్తే నేను ఫస్ట్ ఎక్స్రే చేపిస్తానండి. ఎక్స్రే చేయించిన తర్వాత ఏ స్టేజ్లో ఉంది ఆర్థరైటిస్ అనేది కూడా చూసి చాలా మందికి ఇప్పుడు వరకు నేను నీ రీప్లేస్మెంట్స్ చాలా చేశాను. మ్యామ్, ఇప్పుడు డైలీ చాలా మంది పేషెంట్స్తో మీరు ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఒక్కొక్కరిలో ఒక్కో సమస్య మనం చూస్తూ ఉంటాం. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరిలో కామన్గా చూస్తున్న సమస్య ఏంటి అంటే ఆర్థోపెటిక్ సంబంధించి మహిళల్లో మీరు? మెయిన్గా నీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్. అంటే ఓపీడీ సర్వీసెస్, ఐపీ సర్వీసెస్ అని 2 ఉంటాయి మనకి. ఓపీడీ సర్వీసెస్లో నాకు ఎక్కువ క్లయింటల్ బేస్డ్ ఇద్దరు ఉంటారు. దాంట్లో ఫీమేల్ క్లయింట్ ఎక్కువ ఉంటారు. వాళ్ళలో ఏంటంటే ఇవే రోజువారీ నెక్ పెయిన్స్ కానీ, బ్యాక్ పెయిన్స్, సాఫ్ట్వేర్స్లో బ్యాక్ పెయిన్స్ కానీ, నెక్ పెయిన్స్, నీ పెయిన్స్ అలా వస్తుంటాయండి. ఐపీ సర్వీసెస్లో నాకు బోత్, అంటే నాకు ఎక్కువ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసులు ఎక్కువ వస్తాయి. సో వాళ్ళలో ఏంటంటే ఐ విల్ సీ మేల్ క్లయింట్ ఎక్కువ, మేల్ పేషెంట్స్ ఎక్కువ వస్తారనమాట. సో ఇవే మెయిన్గా కామన్ ఆర్థోపెడిక్ అంటే ఇవే వస్తాయండి. ప్రతి ఒక్కరు చెప్తున్న మాట ఏంటంటే మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, మీ డైలీ ఫుడ్ హ్యాబిట్స్ కూడా కొంచెం చేంజ్ చేసుకోవాలి. ఈ 3 కూడా మీ ప్రతి ఒక్క బాడీలో యాక్టివిటీ మీద ప్రభావం చూపిస్తుందని చెప్తున్నారు. మన లైఫ్లో స్ట్రెస్ అనేది ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది? కామన్ లేని లాంగ్వేజ్లో చెప్పాలంటే స్ట్రెస్ వల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి. స్లీప్ డిస్టర్బెన్స్ వల్ల ఏమవుద్దంటే కంప్లీట్గా వాళ్ళకి డైలీ యాక్టివిటీలో కరెక్ట్గా ఫోకస్ చేయలేరు. అర్థమవుతుందా? ఎక్కువ ఆలోచించినా కానీ బాడీ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. దట్స్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో ఈ స్ట్రెస్ని ఎలా కంట్రోల్ చేయాలి మెయిన్గా అంటే మెడిటేషన్. అందరు చాలా నవ్వుతారు ఆ మాట నేను పేషెంట్స్కి కొంతమంది చెప్పినా కానీ మెడిటేషన్ ఏంటి మేడం అంటారు. మెడిటేషన్ మేక్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ అండి, బోత్ ఫర్ ఫీమేల్స్ అండ్ మేల్స్ నేను చెప్పేది. సో ఈ మెడిటేషన్ వల్ల ఏమవుద్దంటే మొత్తం ఎవ్రీథింగ్ విల్ కామ్నెస్ ఉంటుంది. అండ్ ఈ స్లీప్ డిస్టర్బెన్సెస్ కూడా ఏంటంటే కొంచెం మనకి నిద్ర లేకపోయినా కానీ మెడిటేషన్ ఒక 15 to 20 minutes చేస్తే ఏమవుతుందంటే ఎవ్రీథింగ్ గెట్స్ ఇంటూ సెటిల్ డౌన్. సో దీనివల్ల ఏంటంటే ఈ ఎక్కువ ఆలోచన, ఈ స్ట్రెస్ వల్ల ఎక్కువ ఆలోచిస్తారు కదండి ఆబ్వియస్లీ. దీనివల్ల ఏంటంటే సివియర్గా నెక్ పెయిన్స్ రావడం, కంప్లీట్గా షూటింగ్ పెయిన్స్ రావడం, అంటే వితౌట్ ఎనీ ఇష్యూ. అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ బాగుంటుంది, వాళ్ళు తీసుకునే సప్లిమెంటేషన్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. బట్ ఏంటంటే ఎక్కువ ఆలోచించడం, ఎక్కువ ఫీమేల్స్లో అది ఉంటుంది కాబట్టి ఎక్కువ ఆలోచించకూడదు. సో ఎవ్రీథింగ్ అదొక ఫ్లోలో జరిగిపోవాలి. ఎవరికి లేవండి బాధలు, ఎవరికి లేవు. సో అందరికీ ఉంటాయి కాబట్టి ఇష్యూస్. సో దాన్ని ఎక్కువగా మైండ్కి తీసుకోకుండా జరిగిపోవాలి. స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మెడిటేషన్ చేయాలంటున్నారు మీరు. అలాగే ఫుడ్ కూడా చాలా కంట్రోల్గా ఉండాలి అని అంటున్నారు. ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిదంటారు ఆరోగ్యానికి?
మెయిన్గా కాల్షియం రిచ్ ఫుడ్స్ అండి. బోన్ హెల్త్, జాయింట్ హెల్త్ కంటే కాల్షియం రిచ్ ఫుడ్స్ తీసుకోవాలి. కాల్షియం రిచ్ ఫుడ్స్ దేంట్లో అంటే మామూలుగా అందరు ఇప్పుడు స్విగ్గీలో, జొమాటోలో అలా ఆర్డర్ చేసేస్తున్నారు, కానీ చాలామందికి అది ఈ రాగి జావ చాలా మంచిదని తెలియదు. సో ఈ రాగి జావ కూడా కన్జంప్షన్ అనేది సోయాకి సంబంధించినవి అవి కొంచెం తీసుకోవడం వల్ల, ఆకుకూరలు, స్పినాచ్ తీసుకోవడం వల్ల యూ విల్ గెట్ రిచ్ క్వాలిటీ ఆఫ్ కాల్షియం. సో ఈ కాల్షియం అంటే ఆబ్వియస్లీ ఏంటంటే పెయిన్స్ తగ్గడం అవి కూడా జరుగుతుంది. సో వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ కూడా తీసుకోవాలి. సో వైటమిన్ అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే సన్ స్క్రీన్ అప్లై చేసేస్తున్నారు. అంటే నేను చెప్పేది ఈ బ్యాలెన్స్డ్ డైట్లో ఈ వైటమిన్ డి రిచ్ ఫుడ్స్ కన్నా తీసుకున్న సప్లిమెంటేషన్ కొన్ని రోజులే తీసుకుంటారు, కొన్ని వీక్సే తీసుకుంటారు, మళ్ళీ ఒక 2-3 years గ్యాప్ ఇచ్చేస్తారు. సో ఇప్పుడు ఏంటంటే చాలామంది లేడీస్లో చూసుకుంటే ఈ సన్ స్క్రీన్ అప్లై చేసేస్తున్నారు, కనీసం ఆ వైటమిన్ డి కూడా మనకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. మనం ఆల్మోస్ట్ మనం ఎక్కడో కూర్చొని జాబ్ చేస్తుంటాం కదా, అంటే ఇంటర్నల్గానే లేడీస్కి ఎక్కువ వర్క్ అనే ఉంటుంది. సాఫ్ట్వేర్లో కానీ ఇప్పుడు డాక్టర్స్ అయినా కానీ ఒక రూమ్లో కూర్చొని వర్క్ చేస్తారు, ఒకవేళ సర్జరీ చేయాలన్నా ఓటీకి వెళ్తారు. సో అలాంటప్పుడు ఏంటంటే సన్లైట్ ఎక్స్పోజర్ అనేది ఎక్కడా లేదు, మేల్స్కి కానీ ఫీమేల్స్కి కానీ. సో ఏంటంటే వైటమిన్ డి రిచ్ ఫుడ్ సప్లిమెంటేషన్ కానీ, ఇంజెక్షన్స్ కానీ, ఇప్పుడు ఇంజెక్షన్స్ వచ్చాయండి కొత్తగా. సో కొత్తగా ఏం కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, టాబ్లెట్స్ ఉన్నాయి, అలా తీసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి సిక్ అవుతున్నారు, ఓపిక ఉండట్లేదు, కళ్ళు తిరుగుతున్నాయి. ఈ సిమ్టమ్స్ చూసి ఏదో బాడీలో చేంజెస్ ఉందని బ్లడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. బ్లడ్ టెస్ట్ చేయించుకున్న తర్వాత ప్రతి ఒక్కరిలో ఫీమేల్స్లో ఎక్కువగా B12 డెఫిషియన్సీ, డి డెఫిషియన్సీ కనిపిస్తుంది. అవునండి. ఎందుకంటే నైట్ లేట్గా పడుకోవడం, 1కో 2కో పడుకోవడం, మార్నింగ్ 9కి లేవడం, ఈ లైఫ్ స్టైల్ వాళ్ళకి అలవాటైంది. ఒకప్పుడు ఇంతకుముందు డి విటమిన్ కోసమనో హెల్త్ కోసమనో కొంచెం టెంపుల్స్కి వెళ్ళే వాళ్ళను ఆ సన్ అనేది ఎక్స్ప్లోర్ అయ్యేది మనకి. బట్ ఇప్పుడు ఏంటంటే ఇవి రాకపోగా మీరు అన్నట్టు సప్లిమెంట్స్ తీసేసుకుంటున్నారు, ఇంజెక్షన్స్ వస్తున్నాయి, B12కి, డీకి కూడా టాబ్లెట్స్ వస్తున్నాయి, వేసేసుకోవచ్చులే ప్రాబ్లం వస్తే. ఇలాంటి లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డారు. సో ఇది ఎంతవరకు మనకి ప్రయోజనం? అసలు నిజంగా ఇలాంటి లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవడం వల్ల ఏ సమస్యలు మనకి రావు? కొంచెం బ్యాక్కి వెళ్ళి చూస్తే చాలామంది ఏంటంటే కొంచెం మన ఫార్మ్స్లో వర్క్ చేసే వాళ్ళకి, వాళ్ళు మంచిగా నడువంచి పనులు చేసేవాళ్ళు, సన్లైట్కి ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళు. బట్ ఇప్పుడు మొత్తం ట్రెండ్ మారిపోయింది కదండి. అవును, ట్రెండ్ ఈజ్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్ కదా. మనం మార్చడం కాదు, ట్రెండే మారిపోయింది. సో దానికి అనుగుణంగా మనం ఇంజెక్షన్స్ తీసుకొని వైటమిన్ B12 ఇంజెక్షన్స్ తీసుకుంటే తప్పేం లేదండి, దట్స్ లైక్ గుడ్. కనీసం అవేర్నెస్ అన్న వచ్చి తీసుకోవడం అనేది గొప్పతనం. తీసుకోవచ్చండి, దాంట్లో తప్పేం లేదు. సో నవేడేస్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ చాలా చేంజ్ చేసుకోవాలి. మార్నింగ్ 6 o'clockకి 7 o'clock లేచేవాళ్ళు అసలు ఈ మధ్యకాలంలో లేరు. మన లైఫ్ స్టైల్ అలా ఉంది. నైట్ 12 పడుకుంటాం, మార్నింగ్ 9కి లేస్తున్నాం, సన్ ఎక్స్పోజర్ లేదు, ఒంటికి చెమట పట్టట్లేదు. ఒకప్పుడు ఏం చెప్పేవాళ్ళంటే బాడీకి చెమట పట్టడం ఆరోగ్యకరం, మనం తాగే వాటర్ కూడా బయటకు వెళ్ళాలి, సో కష్టపడాలి, అలా కూడా మన బాడీకి మంచి యాక్టివిటీ అని చెప్పేవాళ్ళు. ఈ మధ్యకాలంలో అసలు మనం చెమట పట్టెలైతే పని చేయట్లేదు, ఎక్కడ ఏసీలు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయని చూసుకుంటూ ఉంటాము. సో దీనివల్ల చాలా ఇష్యూస్ ఉన్నాయని డాక్టర్స్ చెప్తున్నారు. ప్రాక్టికల్గా మీరేం సజెషన్స్ ఇస్తారు? నేను ఒకటే చెప్తానండి, మెయిన్ థింగ్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ 35-36 years కూడా హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతున్నారు. అంటే నేను ఆర్థోపెడిక్ విషయంలో మాట్లాడటం లేదు, యాజ్ ఏ జనరల్గా నేను మాట్లాడుతున్నాను. సో 35-36 years కూడా బాగున్న మనిషి జస్ట్ సడన్ హార్ట్ అటాక్ వచ్చి చనిపోతున్నారు అని చెప్తున్నారు. ఇప్పుడు చాలా చూస్తున్నాం కదండి న్యూస్. సో ఒకటే చెప్తాను నేను, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. దీంట్లో ఏంటంటే ఎర్లీ మార్నింగ్ కొంచెం లేచి 20 minutes ఆఫ్ బ్రిస్క్ వాక్, 45 minutes ఆఫ్ సైక్లింగ్ చేసుకొని మెడిటేషన్ చేసుకోవడం ఇంపార్టెంట్ అండి. నైట్ కొంచెం అట్లీస్ట్ ఫోన్స్ ఎక్కువ చూడకుండా అట్లీస్ట్ మినిమం స్లీప్ అనేది ఒక 6 to 8 hours స్లీప్ ఉండాలండి. ఇవన్నీ కొంచెం మెయింటైన్ చేస్తే బెటర్. మీ ఫ్యామిలీ నుంచి ఎలా సపోర్ట్తో మీరు ఇక్కడ వరకు రాగలిగారు? మీ జర్నీని ఒకసారి చెప్తారు. బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్ అని చెప్పాలి. ఓకే. సో బిఫోర్ మ్యారేజ్ నాకు నా పేరెంట్స్ చాలా సపోర్ట్ అండి. మా మదర్ కానీ ఫాదర్ కానీ చాలా సపోర్టివ్. నాకు చిన్నప్పటి నుంచి నేను మా నాన్న చూసి ట్యూన్ అయిపోయాను, డాక్టర్ అయిపోవాలని. చాలా అన్లిమిటెడ్ సర్వీసెస్ చేసేవాళ్ళు పేషెంట్స్కి. మార్నింగ్ అని, ఆఫ్టర్నూన్ అని, నైట్ అని మా ఫాదర్కి ఉండేది కాదు. హిడూస్ అంటే మా డాడీ ఫస్ట్ గవర్నమెంట్ డాక్టర్ అండి. సో అలాగా మా జర్నీ స్టార్ట్ అయింది, మా ఫాదర్ జర్నీ. సో ఆయన అప్పుడు కూడా గైనిక్ సర్జరీస్ అన్నీ చేసేవాళ్ళు, మామూలు ఇవి మన నార్మల్ డెలివరీస్ చేసేవాళ్ళు, అండ్ మా ట్యూబెక్టమీ ఆపరేషన్స్ చేసేవాళ్ళు. అవన్నీ చేసేవాళ్ళంటే ఆయనకి చిన్నప్పుడు కూడా అవార్డ్స్ వచ్చాయన్నమాట. సో ఇవన్నీ కూడా నాకు కొంచెం రోల్ మోడలే మా నాన్న. సో ఇది బిఫోర్ మ్యారేజ్. మా మదర్ కూడా ఏంటంటే బేసిక్గా
చాలా సపోర్టివ్ అండి ఈ విషయానికి వస్తే మాత్రం. మెయిన్గా మా మదర్ అనే కొన్నిసార్లు డిప్రెస్డ్ అయినా కానీ కొంచెం ఫ్రస్ట్రేట్ అయినా కానీ షీ కామ్స్ మీ డౌన్. సో ప్రతి లేడీలో, ప్రతి జెంట్స్లో కూడా, లేడీసే కాదు ప్రతి మనిషిలో కూడా, అంటే డాక్టర్స్ అయిన వాళ్ళలో ఇవన్నీ ఫేసెస్ నేను చెప్పేవన్నీ వెళ్తారు, ఈ ఫేజ్లో వెళ్తారు. సో ఆఫ్టర్ మ్యారేజ్ నా రోల్ మోడల్ మా హస్బెండ్. మెయిన్గా అతను మా హస్బెండ్ గౌతమ్ అండి. సో ఆయన మెయిన్గా ఏంటంటే నాకన్నా 2 years ఎల్డరే. అండ్ హీఈస్ లైక్ మెయింటైనింగ్ 4 branches. అండ్ హీఈస్ వే రోల్ మోడల్ టు మీ ఇప్పుడు. ఓకే. అరేంజ్డ్ మ్యారేజ్ ఆర్ లవ్ మ్యారేజ్? లవ్ కమ్ అరేంజ్. ఓకే. సో ఇప్పుడు గౌతమ్ గారే మీ స్ట్రెస్ బస్టరా? అవునండి. అంతేనా? అవును. స్ట్రెస్ ఆయనే, బస్టర్ ఆయన. స్ట్రెస్ అయినా బస్టర్ అయినా. అంటే ఆబ్వియస్లీ ఏంటంటే ఈ 4 hospitals మేనేజ్ చేయడం అంటే మాట కాదండి. అవును. ఇప్పుడు ఇక్కడ ఒక బ్రాంచ్లో ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ అక్కడ అదంటారు ఇది అంటారు. సో మాకు స్ట్రెస్ కంపల్సరీ ఉంటుంది. సో ఆ స్ట్రెస్ని మేము మెయింటైన్ చేయడానికి ఇప్పుడు మీకు చెప్పాను చూసారా, అవన్నీ మేము చేస్తారు. ఎంత స్ట్రెస్ ఉన్నా మాకు వీ విల్ డూ ఆల్ దట్. నేను ఇప్పుడు మీకు చెప్పడం అనేది నా లైఫ్ స్టైల్లో నేను జరిగింది నేను చెప్తున్నాను. నేను ఇవి చేస్తూ కూడా నేను ఇవన్నీ కూడా నా వర్క్ నేను చేసుకోగలుగుతున్నాను. ప్రతి ఫ్యామిలీలో ఫీమేల్ ఏదైతే రోజు ఇబ్బంది పడతారు, స్ట్రెస్, ఫ్యామిలీ సేమ్ నా ఫ్యామిలీలో కూడా ఉంటుంది, అందరికీ ఉంటుందండి. కానీ చెప్పుకోరు. నేను యాజ్ ఎ డాక్టర్గా నేను ఫీల్ అయింది మీకు చెప్తున్నారు. మ్యామ్ చాలా మట్టుకు డాక్టర్స్ మీరు ఇలా ఉండాలి అలా ఉండాలని చెప్తారు. వాళ్ళు ఒక పర్సన్సే, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి స్ట్రెస్ ఉంటుంది. కానీ డాక్టర్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రొఫార్మా లాగా ఒక షెడ్యూల్ ఫాలో అవుతారంట. కంపల్సరీ మెడిటేషను, యోగా. ఎందుకంటే వాళ్ళే ట్రీట్ చేయాలి కాబట్టి వాళ్ళ స్ట్రెస్ని కొంచెం పక్కన పెట్టి అది మేనేజబుల్, చాలా బాగుంటుందని ఏ డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళైనా ఇది షేర్ చేస్తుంటారు. సో యాజ్ ఎ డాక్టర్గా సే సంథింగ్. అవునండి, అసలు కంపల్సరీ. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తానండి, పేషెంట్స్ వస్తారు, ఓపీస్ చూస్తాం, ఐపీ పేషెంట్స్ ఉంటారు, సర్జరీస్ చేస్తాము. వీళ్ళకి ఎంత సమాధానాలు చెప్పుకోవాలి? అవును. ఇప్పుడు వాళ్ళు అడిగే డౌట్, ఒక్కొక్క పేషెంట్కి మన సర్జరీ అంటే మెడికల్ బ్రాంచ్ ఇస్ డిఫరెంట్. మెడికల్లో కూడా క్వశ్చన్లు పడతాయి డాక్టర్స్కి. కానీ సర్జరీ చేస్తున్నాం పేషెంట్ కంటే వాళ్ళకి 1,00,000 క్వశ్చన్లు ఉంటాయి. దానికి అన్నిటికీ మనం ఆన్సర్స్ ఇవ్వాలి. ఒక పేషెంట్ అనే కాదు, మనకు అలా ఒక 10-20 మంది పేషెంట్లు ఉంటారు ఐపీలో. ఓపీ చూసుకోవాలి, ఐపీ చూసుకోవాలి, సర్జరీస్ చేసుకోవాలి. మనం మెడిసిన్ అనేది ఒక చాక్లెట్ లాగా మారిపోయింది. ఇప్పుడు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది. సో బ్యాక్ పెయిన్ వస్తుంది, ట్యాబ్లెట్ ఇవ్వండి. మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయి, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి అని చెప్పి మెడికల్ షాప్కి వెళ్ళి డైరెక్ట్గా ట్యాబ్లెట్స్ అనేది తీసుకుంటున్నారు. సో ఎంత మోతాదులో అది లిమిటెడ్ లేకుండా వాళ్ళ స్ట్రెస్ బట్టి వాడేస్తున్నారు. అవునండి. ట్యాబ్లెట్స్ అనేది బాడీకి అలవాటు చేస్తే ఫ్యూచర్లో చాలా సమస్యలు వస్తాయని డాక్టర్స్ చెప్తున్నారు. సో మీరేం చెప్తారు? ఎప్పుడు కూడా ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే విలేజెస్లో ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇప్పుడు నా దగ్గర చాలామంది పేషెంట్స్ వస్తారు. సో తెలియకుండా హిప్ పెయిన్ స్టార్ట్ అవుతుంది అనమాట, తుంటి నొప్పి. హిప్ పెయిన్ వచ్చింది రీజన్స్ అని మనం ఎత్తుకుంటాం. మీరు ఏమైనా ఆల్కహాల్ తీసుకుంటున్నారా, స్మోక్ చేస్తున్నారు, ఇవన్నీ హిస్టరీ అడుగుతాం. సో అడిగినప్పుడు ఏంటంటే మేము మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ తెచ్చుకున్నాము, మెడికల్ షాప్లో ట్యాబ్లెట్స్ ఇచ్చారు, లేకపోతే ఏదో డాక్టర్ ఇచ్చారు ట్యాబ్లెట్స్. ఇది కనీసం మేము ఒక 3-4 years నుంచి వాడేస్తున్నాం. అవును. సో విచ్ ఈస్ ఎ బిగ్ బ్లండర్. సో ఏదైనా కానీ సంథింగ్ ఓవరాన్ ట్యాబ్లెట్ తీసుకోండి, స్టెరాయిడ్సే తీసుకోండి, తెలియదు వాళ్ళ పాపం స్టెరాయిడ్సా లేకపోతే అది ఓవరాన్ ట్యాబ్లెటా. ఇవన్నీ ఏంటంటే కిడ్నీ మీద ఎఫెక్ట్ కొడుతుంది. అన్ని రోజులు ఎక్కువ వాడకూడదండి ట్యాబ్లెట్స్. నా ఉద్దేశం ఏంటంటే అండర్ ప్రిస్క్రిప్షన్ ఆఫ్ డాక్టర్ అనేది లేకుండా ట్యాబ్లెట్స్ అసలు వాడకూడదు. అండ్ ఇంకోటి ఏంటంటే చాలామంది తెలియక పాపం స్టెరాయిడ్స్ వాడేస్తారు. చాలామందికి కీలవాతం నొప్పులు ఉంటాయండి, అది డయాగ్నోస్ పాపం చాలామంది ఆడవాళ్ళకి, ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి అదే నేను చెప్తాను. ఆడవాళ్ళకి పాపం చాలామందికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి. ప్రాపర్గా డాక్టర్ దగ్గర చూపించుకోకుండా ఇంట్లో ఎక్కడో పక్కన డాక్టర్ వాళ్ళకి చూపించుకోవడం వల్ల ఆ డిసీజ్ అనేది డయాగ్నోస్ కాదు, కీలవాతం. సో అది బాగా ఎక్కువైపోయి స్టెరాయిడ్స్ వాడి ఆ నొప్పులకు తట్టుకోలేక వాళ్ళు ఇచ్చిన ట్యాబ్లెట్స్ వాడి 3-4 years 5-6 years వాడడం వల్ల ఏమవుద్దంటే ఆ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది, కీలవాతం అనేది తగ్గదు, బోన్స్ అంతా తినేస్తుంది, ఆస్టియోపోరోసిస్ అయిపోతాయి, నొప్పులు ఎక్కువైపోతాయి. అండ్ ఆ స్టెరాయిడ్స్ వల్ల కొన్నిసార్లు హిప్ జాయింట్లో ఉన్న బ్లడ్ సప్లై కట్ ఆఫ్ అయిపోయి బాల్ అంతా కరిగిపోవడం, లాస్ట్ స్టేజెస్లో వస్తారండి పేషెంట్స్. అందుకే ఏదన్నా చిన్న నొప్పి వచ్చినప్పుడు, ఇలాంటి బోన్ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ కానీ వచ్చినప్పుడు ఆర్థోపెడిక్ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మీరు టాబ్లెట్స్ వాడడం మంచిది.
ఎందుకంటే వాళ్ళు మీకు మంచిగా చేస్తారు తప్ప మీకు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు మీకు రాంగ్ అయితే చేయరండి. మీరు ఎప్పుడైతే వాళ్ళ దగ్గర వచ్చి కన్సల్ట్ చేశారో తన ఓన్ పేషెంట్, ఇప్పుడు నా దగ్గరకు వచ్చి పేషెంట్ కన్సల్ట్ అయితే నా ఓన్ పేషెంట్గా అనుకొని నా బేబీ లాగా అనుకొని నేను ట్రీట్ చేస్తాను. సో అందుకే ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం ఎవరూ టాబ్లెట్స్ వాడద్దు. చాలా సివియర్ అయ్యే వరకు డాక్టర్ని కన్సల్ట్ అవ్వరు, అప్పటి వరకు మెడిసిన్ వాడతారు. సో ఆ సివియర్ అయిన తర్వాత మీ దగ్గరికి వస్తారు, టెస్టులు చేయించుకుంటారు. చాలామంది డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే అప్పటికి మేము చేసే ట్రీట్మెంట్కి కూడా బాడీ సహకరించదు. ఈజ్ ఇట్ ట్రూ ఆర్? అవునండి. ఇప్పుడు మోకాలు నొప్పులే తీసుకుందాం. సో నొప్పులు ఉన్నాయి 4-5 ఇయర్స్ నుంచి ట్యాబ్లెట్స్ కానీ ఏదో ఒక ట్యాబ్లెట్స్, ఈ ఓవరాన్, స్టెరాయిడ్స్, ఏదో ఈ పారాసిటమాల్ ట్యాబ్లెట్స్ మింగేస్తున్నారు, చేసేస్తున్నారు. అసలు డ్యామేజ్ అయితే తగ్గదండి. ఇప్పుడు ఆర్థరైటిస్ వచ్చింది, స్టేజ్ 1లో ఉంది, స్టేజ్ 2లో ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి చూపించుకున్నారు అనుకోండి, సప్లిమెంట్స్ ఇస్తాం, మేము కొన్ని ప్రికాషన్స్ చెప్తాం, ప్రివెన్షన్స్ చెప్తాం. అవన్నీ ఫాలో అయింది అనుకోండి, నేను అరిగిన బోని నేనేం చేయలేనండి. ప్రపంచంలో ఏ ఆర్థోపెడిక్ డాక్టర్ కూడా కానీ అరిగిపోయిన బోన్ ఏం చేయలేరు. ఇకపైన అరగకుండా ఉండడానికి మేము ప్రికాషన్స్ చెప్తాం. ఇప్పుడు స్టేజ్ 1, స్టేజ్ 2 ఆర్థరైటిస్ ఉందనుకోండి, ఆల్రెడీ ఫామ్ అయిన దాన్ని మనం ఏం చేయలేం, దాన్ని కంట్రోల్ చేస్తాం. సిమ్టమ్స్ అన్ని కంట్రోల్ చేసి ప్రికాషన్స్ చెప్తాం. అమ్మ కింద కూర్చోకండి, మెట్లు ఎక్కడం దిగడం చేయొద్దు, వెస్టర్న్ టైప్ ఆఫ్ టాయిలెట్స్ యూజ్ చేయండి అని చెప్తాం మనం. సో ఇలా చెప్పడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉంటారు. ట్యాబ్లెట్స్ కూడా సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల ఈ స్టేజ్ 2 అనేది స్టేజ్ 4కి రావడానికి అట్లీస్ట్ ఒక 10 ఇయర్స్ 10-15 ఇయర్స్ మనం పోస్ట్ పోన్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఆర్థోపెటిక్లో నీ పెయిన్కి సంబంధించి చెప్పారు, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 అని. అట్లా ఇప్పుడు బ్యాక్ పెయిన్ కూడా ఎక్కువ మంది చూస్తున్నాం, బ్యాక్ అలాగే నెక్ పెయిన్. అందులో సివియర్గా లక్షణాలు మనం ఎలా గుర్తిస్తాం? ఇది సివియర్ అయిపోయింది బ్యాక్ పెయిన్లో, ఆ స్టేజెస్ ఒకసారి క్లుప్తంగా చెప్తారు. బ్యాక్ పెయిన్ అంటే మెయిన్గా ఫస్ట్ అక్కడే కాన్సన్ట్రేట్ అవ్వాలని ఏం లేదండి. కొన్నిసార్లు కొంతమందికి షూటింగ్ పెయిన్ కూడా ఉంటుంది. షూటింగ్ పెయిన్ అంటే బ్యాక్ నుంచి కంప్లీట్గా ఒక సైడ్ షూట్ అవ్వడం, లేకపోతే ఏదర్ రైట్ సైడ్ అయినా కావచ్చు, లెఫ్ట్ సైడ్ అయినా కావచ్చు, షూటింగ్ పెయిన్ ఉంటుంది అనమాట. అవి మెయిన్గా సయాటికా అంటారు దాన్ని. తిమ్మిళ్ళు రావడం, మొద్దుబారిపోవడం. 50-60% ఆఫ్ ది జనాలు ఏంటంటే నెగ్లెక్ట్ చేస్తారు. నెగ్లెక్ట్ చేయడం వల్ల అయిపోతుంది అంటే కొంతమంది ఎలా ప్రజెంట్ అవుతారంటే ఫుడ్ డ్రాప్తో ప్రజెంట్ అవుతారు. అంటే కాలు పడిపోవడం, ఈ ఫుట్ ఉంటుంది కదండి, ఈ ఫుట్ డ్రాప్ అయిపోతుంది. ఆ ఫుట్ డ్రాప్ రావడం వల్ల ఏంటంటే ఆబ్వియస్లీ దట్స్ ఈస్ వెరీ సివియర్ కండిషన్. అంటే నరం ఒత్తేసి తిమ్మిళ్ళు రావడం మీకు అంత సిగ్నల్ ఇస్తుంటుంది బాడీ. కొంతమంది ఏంటంటే ట్యాబ్లెట్స్ వేసుకొని అలాగే దాన్ని పోస్ట్ పోన్ చేసేస్తారు. దిస్ స్టేజ్ ఈస్ మెయిన్లీ ఫర్ ఎల్డర్లీ పేషెంట్స్, లైక్ అబోవ్ 50 మెంబర్స్లో మనకి ఎక్కువ కనిపిస్తుంది. అండ్ ఇలాంటి స్టేజ్ కూడా మనకి మెయిన్గా యంగ్ మేల్స్లో కానీ ఫీమేల్స్లో కూడా కనిపిస్తుంది. ఎందుకంటే కొంతమంది బ్యాక్ పెయిన్ నెగ్లెక్ట్ చేసేస్తారనమాట. నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువైపోతాయి. ఓకే, 30-40 మధ్యలో ఏంటంటే అందరూ సివియర్ వర్క్స్లో ప్రెషర్లో ఉన్నారు. వాళ్ళు ఏంటంటే కింద కూర్చుంటే పైకి లేవలేకపోతున్నారు. అంటే హెవీ బాడీ కాదు, ఒక చోట ఒక అరగంట గంట కూర్చున్న తర్వాత చేతులు కాళ్ళు తిమ్మిర్లు వస్తున్నాయని చెప్తున్నారు. ఈ మధ్యకాలం చాలా మంది చెప్తున్నారు. అవునండి. అంటే ఇది కాల్షియం డెఫిషియన్సీయా లేదా ఐరన్ లోపం అంటారా? ఈ తిమ్మిర్లు రావడం కావచ్చు, కాళ్ళు కూడా తిమ్మిర్లు అనిపించడం. సో ఇదంతా యంగ్ ఏజ్లోనే అనిపిస్తుంది. ఈ డెఫిషియన్సీ ఎందుకు వస్తుంది? ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ కాల్షియం అండి, ఇట్స్ బికాస్ ఆఫ్ వైటమిన్ B12 డెఫిషియన్సీ. ఓకే, ఈ తిమ్మెర్లు కొంచెం మొద్దుబారినట్టు కొంచెం వైటమిన్ B12 లెవెల్స్ చెక్ చేయించుకుంటే సరిపోతుంది. సో ఆ లెవెల్స్ దాన్ని బట్టి కొంచెం డెఫిషియన్సీ ఉంటే మనం ట్యాబ్లెట్స్ పెడతాం. మరీ ఎక్కువ డెఫిషియన్సీ ఉంటే విల్ ప్రిస్క్రైబ్ మెడిసిన్ అండి, ఇంజెక్షన్స్. వెరీ సేఫ్. డాక్టర్ ఫీల్డ్లో చాలా ప్రొఫెషన్స్ ఉన్నాయి, బట్ ఇదే ఎందుకు చూస్ చేసుకున్నారు? ఇంట్రెస్ట్. అంటే ఎప్పుడు అనిపించింది అంటే దీని మీద ఇంట్రెస్ట్ అంటే నేను గుంటూరు మెడికల్ కాలేజ్లో నేను హౌస్ సర్జన్సీ చేశానండి. సో నేను అక్కడ ఆర్థోపెడిక్కే మెయిన్గా వెళ్ళేదాన్ని పోస్టింగ్కి. అసలు ఏంటిది అసలు వెళ్ళినప్పుడు కొంచెం నాకు చాలా చాలా ఎగ్జైటింగ్ అనిపించేది. అక్కడ ట్రామా కానీ ఎవ్రీథింగ్ అక్కడ డిఫరెంట్ ఫీల్డ్స్ అనమాట. సో ఫ్రాక్చర్స్ అనే కాదండి ఆర్థోపెడిక్ విభాగం అంటే. సో స్కెల్టల్ సిస్టమ్ అనేది మేడప్ ఆఫ్ చెప్పాను కదా ఇంతకు మీకు, మజిల్స్, జాయింట్స్ అన్నీ ఉంటాయని. అంటే అక్కడ లిగమెంట్ ఇంజరీస్, లిగమెంట్ రిపేర్స్, టెండాన్ రిపేర్స్, మనకి నేను మోకాలు మార్పిడి, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్ చాలా ఉంటాయి. సో నేను అక్కడ ఆ విభాగంలో పనిచేశాను కాబట్టి హౌస్ సర్జన్స్లో అలా స్టార్ట్ అయిపోయింది. అంతే, నా జర్నీ అలా స్టార్ట్ అయిపోయింది. నేను తీసుకుంటే అదే తీసుకుంటానని కూర్చున్నాను. మ్యామ్ ఇప్పుడు పెయిన్స్ అనేది కామన్ అంటున్నారు కొంతమంది, కానీ పెయిన్స్ అనేది సివియర్ అయినప్పుడు ఖచ్చితంగా అది సర్జరీకి వెళ్తుందని చెప్తారు డాక్టర్స్. ఏ స్టేజ్లో సివియర్ అవుతుంది? నీ పెయిన్కి సంబంధించి దేన్ని మనం అంటే ఇది చాలా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉందని మనకు అర్థం అవ్వాలి.
అది చెప్పాలంటే మీకు ఫస్ట్ స్టేజెస్ చెప్పాలండి నేను. దాంట్లో 4 స్టేజెస్ ఉంటాయి. సో స్టేజ్ 1 ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4. సో స్టేజ్ 3 వరకు నేనేం సర్జరీ చేయనండి. నా దగ్గరికి వస్తే పేషెంట్ అప్పటి వరకు ఏంటంటే నీ ఇంజెక్షన్స్ అని ఉంటాయి మనకి. నీ ఇంజెక్షన్స్ ఇవ్వడం, సప్లిమెంట్స్ ఇవ్వడము, మనకి గుజ్జుపట్టడానికి సప్లిమెంట్స్ ఇవ్వడము, అండ్ ఇంకోటి ఏంటంటే ప్రికాషన్స్ చెప్పడం. అంతవరకే మన ట్రీట్మెంట్ గ్రేడ్ 3 వరకు. గ్రేడ్ 3 దాటిన తర్వాత స్టేజ్ 4 అనేది ఒకటి ఉంటుంది, గ్రేడ్ 4 అని. అది సివియర్గా ఆర్థరైటిస్, అది కంప్లీట్ ఆర్థరైటిస్. దాంట్లో 2 టైప్స్ ఉంటాయండి. ఆస్టియో ఆర్థరైటిస్ ఉంటుంది, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంటుంది. కీలవాతం వల్ల వచ్చిన ఆర్థరైటిస్ చాలా సివియర్గా ఉంటుందండి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఇంక మన ఎల్డర్లీ ఏజ్ అయిపోతూ ఉంటుంది కదా, ఏజ్ అయిపోతూ ఉంటే అరిగిపోవడం అనమాట. ఏజ్ రిలేటెడ్ డీజనరేటివ్ ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి, ఆస్టియో ఆర్థరైటిస్కి స్టేజ్ 4 ఉంటే కంపల్సరీ సర్జరీ చేస్తామండి. అదే మెయిన్గా నీ రీప్లేస్మెంట్ అనమాట. కంప్లీట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అంటారు. ఓకే. యా, అది బ్యాక్ పెయిన్కి సంబంధించి ఏ స్టేజ్ని మనం క్రిటికల్గా చూడొచ్చు అంటారు? కన్సల్టేషన్ మన దగ్గరకు వచ్చినప్పుడు అసలు ఎక్స్రేలో మనం చూసిన తర్వాత కొన్ని ఫైండింగ్స్ చెప్పిన తర్వాత పేషెంట్కి ట్యాబ్లెట్స్ ఇస్తాం, ట్యాబ్లెట్స్ ఇస్తాము, కొంచెం రెస్ట్ తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా ఒక 10 డేస్కి 7 to 10 డేస్లో కూడా పెయిన్ తగ్గకపోవడం, మళ్ళీ ఎగ్జాగ్రిగేటెడ్ అయిపోవడం తర్వాత పెయిన్ వల్ల అప్పుడు ఎంఆర్ఐ చెప్తాను. ఎంఆర్ఐ చెప్పిన తర్వాత ఏమైనా డిస్క్ ప్రొలాప్స్, సివియర్ డిస్క్ ప్రొలాప్స్ అంటే మెయిన్గా ఇక్కడ చూసుకోవాల్సింది డిస్క్ గురించి చూసుకోవాలి. యంగ్ ఫీమేల్స్లో కానీ మేల్స్లో కానీ డిస్క్ ప్రొలాప్స్ ఉండి ఆ నరువు మీద కంప్రెషన్ అవుతూ ఉందంటే మాత్రం అప్పుడు we do surgery. The other thing is ఇంకొకటి ఫుడ్ డ్రాప్ ఉన్నా కానీ విల్ డూ సర్జరీ. అంటే దే ఆర్ మెనీ ఇండికేషన్స్. దిస్ ఆర్ డైలీ రొటీన్లో ఇవే మనకు కనిపిస్తాయి అన్నమాట. పెద్దవాళ్ళలో ఏంటంటే ఈ నీ పెయిన్కి సంబంధించి ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత, అంటే వయసు పైబడిన తర్వాత వాళ్ళు గత కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి ఉంటారు కాబట్టి బాడీ రిలాక్స్ అయినప్పుడే లోపలనే బయటకు వస్తాయి అంటారు. ఏమైనా ఇష్యూస్ ఉన్నా కూడా బయటకు వస్తాయి, తెలుస్తాయి అంటారు. మోకాళ్ళలో గుజ్జు అరిగిపోయింది అని చెప్తుంటారు చాలామంది, రెగ్యులర్గా చెప్పే మాట అది. కానీ ఆ గుజ్జు అరిగిపోకుండా స్ట్రెంగ్త్ ఇవ్వాలంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఒక లైఫ్ స్టైల్ ఇస్తారు. ఫుడ్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఏ పనులు చేయాలి, ఏ పనులు చేయకూడదు అని చెప్తుంటారు. నిజంగా ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొంతవరకు ఆ సమస్యని అధిగమించవచ్చు అంటారా? ఆ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల, జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కానీ చాలా బెనిఫిట్ ఉంటుందండి. తప్పకుండా దేర్ విల్ బి అ చేంజ్. చాలా వరకు కూడా పెయిన్స్ తగ్గుతాయి. అది కూడా స్టేజ్ 3 వరకే అండి. మనం ఏం చేసినా స్టేజ్ 3 వరకే. స్టేజ్ 4కి ఎవరు ఏం చేయలేరు. యూ నీడ్ టు గో ఫర్ సర్జరీ అంతే. ఓకే. సో రైట్ నో మీరు పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో మెడికల్ డైరెక్టర్గా ఉన్నారు. సో మన హాస్పిటల్స్లో బెస్ట్ ట్రీట్మెంట్స్ అంటే ఏంటి ఆర్థోపెడిక్స్ సంబంధించి? మెయిన్గా ఆర్థోపెడిక్స్ అండి. బికాస్ నేను అక్కడ రన్ చేస్తున్నాను కాబట్టి ఆర్థోపెడిక్స్ వీ డూ ఆల్ కైండ్స్ ఆఫ్ సర్జరీస్. సో అన్నీ చేస్తామండి. సో లైక్ నీ రీప్లేస్మెంట్స్ చేస్తాం, హిప్ రీప్లేస్మెంట్, ఆల్ టైప్స్ ఆఫ్ ట్రామా, స్పైన్ కానీ అన్నీ ఉంటాయి. అండ్ నెక్స్ట్ ద బెస్ట్ డిపార్ట్మెంట్ ఈస్ న్యూరో సర్జరీ డిపార్ట్మెంట్. ఇంకా మెడికల్ బ్రాంచెస్ అన్నీ బాగా జరుగుతాయండి. గైనిక్ ఎవ్రీథింగ్ కూడా మంచి, మన దగ్గర గైనిక్ కూడా అన్నీ బాగుంటాయి. మల్టీ స్పెషాలిటీ. మీరు డాక్టరే అండ్ గౌతమ్ గారు డాక్టర్. సో ఇద్దరు డాక్టర్లు ఒకే ఇంట్లో ఉంటే పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవడం చాలా తక్కువ అనుకుంటా. అంటే మీ పేషెంట్స్ గురించి మీరు, ఆయన పేషెంట్స్ గురించి ఆయన మాట్లాడుతూ ఉంటారు. మీరిద్దరు లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అసలు? ఫ్యామిలీ డిస్కషన్స్లో మాకు సపరేట్ ఉంటుందండి, మాకు టైం ఉంటుంది. సో ఇప్పుడు ఈ మధ్య ఏంటంటే వీఆర్ మెయింటైనింగ్ సమ్ ఫ్యామిలీ ఎథిక్స్. సో వీ విల్ హ్యావ్ అన్ యాంపుల్ అమౌంట్ ఆఫ్ టైం. సో ఆయన ఇప్పుడు ఇంట్లో ఎక్కువ డిస్కస్ చేయము. అంటే ఉంటుందండి, తప్పకుండా ఉంటుంది. వీఆర్ క్రియేటింగ్ ఇట్, వీ నీడ్ టు క్రియేట్ ఇట్. బట్ ఏంటంటే నాకు ఎప్పుడు నడుస్తూనే ఉంటుంది. నైట్ ఎమర్జెన్సీస్, డిఎంఓస్ కాల్స్, అది ఎప్పుడు నడుస్తూ ఉంటుంది, తనకి నడుస్తూనే ఉంటుంది. బట్ మేమిద్దరం మాట్లాడుకోవడం తగ్గించేసాం. వీఆర్ క్రియేటింగ్ ద టైం. ఓకే. అండ్ అందులోనూ ఇన్ని బ్రాంచెస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పర్సనల్ స్పేస్ అనేది తగ్గుతుంది. బట్ మీకంటే ఒక టైం అలొకేట్ చేసి, ఏంటంటే మేమిద్దరం వెరీ ఎయిమ్ఫుల్గా తయారయ్యామండి. చాలా ఏంటంటే ఈ సంస్థని కానీ మా ఆర్గనైజేషన్స్ని కానీ చాలా మంచి కాపాడుకుంటారు సార్, గౌతమ్ సార్ అని బాగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఫోకస్డ్గా ఉంటారు. నేను కూడా అలా మారిపోయాను. బేసిక్గా చాలా ఫోకస్డ్ అయిపోయాను. పనిలో వర్క్ చేసేటప్పుడు వెరీ ఫోకస్డ్. ఓకే. సో ఇంకొక ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఫీమేల్స్లో ఈ మెడికల్ ఫీల్డ్లోకి రావాలని చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో మీరు వాళ్ళకి ఏమైనా సలహాలు, సూచనలు ఇస్తారు? ఇది ఒక మెడికల్ ఫీల్డ్ అనేది ఒక గ్లామర్ కాదండి. మెయిన్గా ఇది ఒక రెస్పాన్సిబుల్ ఫీల్డ్. అండ్ గౌరవం కూడా మీరు అప్పుడే ఎక్స్పెక్ట్ చేయకూడదు.
ఇది చాలా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఇది ఇప్పుడు నాకు ఎక్స్పీరియన్స్ వచ్చాక నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు యంగ్ పీపుల్ ఉన్నారు కదా, హూ ఆర్ గోయింగ్ టు జాయిన్ ఇన్ ఎంబీబీఎస్, కానీ నేను ఒకటే చెప్తాను, మీరు చాలా ఫోకస్డ్గా ఉండాలి. మీ లైఫ్ మీరు కొంచెం సాక్రిఫైస్ చేసుకోవాలి, కాంప్రమైజెస్ ఉంటే తప్పకుండా. సో ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని మెడికల్ ఫీల్డ్లో దిగాలి. నేనేం భయపెట్టట్లేదు, కానీ బట్ రెస్పాన్సిబిలిటీ కానీ సాక్రిఫైసెస్ కానీ కంపల్సరీ ఉంటాయండి. ఈ స్టేజ్కి రావడానికి నేను గొప్పగా చెప్పట్లేదు, బట్ అందరు డాక్టర్స్, ఐ సెల్యూట్ టు ఎవ్రీ డాక్టర్స్. బీయింగ్ ఏ డాక్టర్, ఐ సెల్యూట్ టు ఎవ్రీ డాక్టర్స్. అందరూ చాలా కష్టపడి పాపం ఈ ఒక స్టేజ్కి వచ్చారంటే మాత్రం ఎంతో కృషి లేనిది ఎవరు రారండి. చాలా సాక్రిఫైసెస్ ఉంటాయి ఈ ఫీల్డ్లో మాత్రం. ఓకే మ్యామ్, డైలీ చాలామంది పేషెంట్స్తో ఇంటరాక్ట్ అవుతారు, కమ్యూనికేట్ అవుతూ ఉంటారు. బట్ ఇన్ని సంవత్సరాల్లో చాలామంది పేషెంట్స్ని చూస్తూ ఉంటారు, బట్ కొన్ని మెమరీస్ ఉంటాయి, అంటే కాంప్లిమెంట్స్ ఉంటాయి. సో అప్పుడు ఆ టైంలో ఏంటంటే మనం పడిన కష్టం అంతా మర్చిపోతూ ఉంటాం. సో మెమరబుల్ కాంప్లిమెంట్ ఏంటి ఈ 12 సంవత్సరాల జర్నీలో? ఈ కాంప్లిమెంట్స్ అనేవి ఇస్తూనే ఉంటారండి. మంచిగా ఉంటే కాంప్లిమెంట్స్ ఉంటాయి, ఏమన్నా కానీ అయితే మాత్రం కాంప్లిమెంట్స్ కూడా ఇవ్వరు. మీకు తెలిసిందే కదా. బట్ ఇప్పుడు యాజ్ గాడ్స్ గ్రేస్ ఇప్పుడు వరకు అయితే ఐఎమ్ వెరీ సక్సెస్ఫుల్. అండ్ బికాస్ ఒక స్టోరీ చెప్తానండి ఇప్పుడు. అంటే వీ గెట్ పేషెంట్స్ ఫ్రమ్ పెరిఫరీ ఆల్సో. అండ్ పెరిఫరీ అంటే కొంచెం మనకి తాండూరులో కానీ కొన్ని ఏరియాస్ నుంచి మనకి కేసెస్ వస్తాయి. అలా ఎలాంటి కేసెస్ వస్తాయంటే కాలు కూడా విరిగిపోయి బోన్ బయటకు వచ్చేసి, మజిల్స్ అన్నీ బయటకు వచ్చేసి, ఆర్టరీ కూడా మొత్తం డ్యామేజ్ అయిపోయి, నరాలు కూడా కట్ అయిపోయి వస్తాయి కేసులు. అలా మనం చాలా చేస్తాం. సో అలాంటి కేసెస్ ఏంటంటే 2 స్టేజెస్ ఆఫ్ సర్జరీస్లో చేస్తామన్నమాట. బయట ఫస్ట్ ఏంటంటే మంచిగా క్లీన్ చేసేసి, కాళ్ళంతా నీట్గా క్లీన్ చేసేసి, అంటే ఇప్పుడు ఇఫ్ దెర్ ఈస్ నరాలు అలాంటి ఇంజరీస్ ఏం లేకుండా ఓన్లీ బోన్ ఇంజరీ ఏమన్నా ఉన్నప్పుడు సో మంచిగా క్లీన్ చేసేసి రాడ్స్ బయట నుంచి వేసేసి, అదొక స్టేజ్ అయిపోయిన తర్వాత 6 వీక్స్ అయిపోయిన తర్వాత మనము ఒరిజినల్ సర్జరీ చేస్తాం. సో ఇలాంటి చాలా కేసులు చేసాం. అంటే ఆ పేషెంట్ మన దగ్గర కొన్ని 2 మంత్స్ అయిన తర్వాత నడుచుకుంటూ మన దగ్గరకు వచ్చినప్పుడు వాళ్ళు చెప్పే మాటలు, అమ్మ చాలా థ్యాంక్స్ అమ్మ, అసలు మిమ్మల్ని మీ ఎవరో చెప్పారు పద్మజ హాస్పిటల్లో మేడం ఉన్నారు బాగా చేస్తున్నారు అని, మిమ్మల్ని నమ్ముకుని వచ్చాం, అది నిజంగానే జరిగిందమ్మా, నేను వెళ్ళి మా విలేజ్లో కూడా చెప్పుకుంటాను, 10 మందికి చెప్తానమ్మా అన్నదానికి దట్స్ ఏ గ్రేట్ కాంప్లిమెంట్గా నేను ఫీల్ అయ్యాను. చాలా థ్యాంక్స్ మేడం అని చెప్తారండి, అంతే. ఓకే, అలాంటి వింటున్నప్పుడు కూడా చాలా నాకు ఆ కష్టం అంతా ఏదో ఇట్లా వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది. సో ఫైనల్గా అంటే ఏంటంటే ఆర్థోపెటిక్లో చాలామంది మేల్స్ని చూస్తాం, ఫీమేల్స్ చాలా తక్కువ మంది చూస్తాం. సో ఈ ప్రొఫెషన్ మీరు సెలెక్ట్ చేసుకుని ఉన్నారు, అండ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్ అని కూడా చెప్పచ్చు. అప్కమింగ్ జనరేషన్స్కి ఫీమేల్స్ కూడా మీరు ఆర్థోపెటిక్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు డాక్టర్ ఫీల్డ్లో అని కూడా మీరు ఒక మంచి వే క్రియేట్ చేశారు. సో మీ మోటో ఏంటి? అందరూ బాగుండాలండి. నేను ఇప్పుడు ఈ చెప్పిన ప్రికాషన్స్ అనే కాదు, కొంచెం లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకొని కొంచెం అందరూ హెల్తీగా ఉండాలి. అట్లాస్ట్ ఏంటంటే కొన్నిసార్లు ఇంత హెల్తీగా ఉన్నా కొంతమందికి డ్యామేజ్ అనేది ఆర్థరైటిస్ కానీ ఏది వచ్చినా కానీ, నడుము నొప్పి ఏది వచ్చినా కానీ యాజ్ ఎ డాక్టర్స్ మేము ఉన్నాం మీకు హెల్ప్ చేయడానికి. అండ్ ఇంత చేసినా కానీ కొంతమందికి బాగా మోకాలు అరిగిపోయి ఇట్లా అరిగిపోయిన వాళ్ళకి కూడా మనం సర్జరీస్ చేయొచ్చు. వెరీ సేఫ్ అండి, మా హ్యాండ్స్లోకి వస్తే వెరీ సేఫ్. మేమైతే మంచిగా చేసి పంపిస్తాం పేషెంట్స్కి. అవునా? ఓకే డన్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సచ్ ఏ లవ్లీ మీటింగ్ విత్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనల్గా మా సుమన్ టీవీ ఆడియన్స్కి ఏమైనా చెప్పేస్తారా మీ పద్మజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ నుంచి? థ్యాంక్ యూ సువర్ణ గారు, థ్యాంక్ యూ సుమన్ టీవీ. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. మీకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ యూ కెన్ కమ్ టు అవర్ హాస్పిటల్, వీ విల్ గివ్ యూ ద బెస్ట్ ట్రీట్మెంట్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.